స్థానిక ఎన్నికలలో భాగంగా జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఉన్న 26వ మనిషి తిరిగిన జేడీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్. అక్కడ డబ్బులు కట్టుకోండి. కుమార్ గారిని అధ్యక్షులు మహిళలకు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రాజయ్య గారిని మరి ఈ సందర్భంలో ఈ రోజు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో కొన్ని మాటలు అంటున్నారు, వింటున్నాం, కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు చూస్తున్నాం, కొన్ని తప్పు చేసిన అంటున్నారు వింటున్నాం. కానీ ఒకటే ఆలోచన, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పి ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉంటే మీకు పనులు అయిపోయింది. మరి సంజయ్ కుమార్కు పెద్ద పనులు లేవు, డాక్టర్గా ఎదిగిన మా తండ్రి తాతలు చరిత్ర అవసరం లేదు. ఇంకొక బిడ్డ పెళ్లి అయిపోయింది, మంచికో చెడుకో మంచి కోసమే రాజకీయాలు కలిసి రాజకీయ కుటుంబంలో ఉన్నవాళ్ళు వచ్చిన సందర్భంలో మొదట కొన్ని ఇబ్బందులు అయి ఉండొచ్చు. మీ అందరూ ఆశిస్తున్నారు జగిత్యాల్లో ఎవరికి రాలేని ఓట్లు నాకు కనిపించింది. 1,04,000 ఓట్లు, 61,000 మెజారిటీ. అన్నిటి జిల్లాల గాంధీనగర్ విద్యానగర్ కావచ్చు, అరవిందర్ కావచ్చు, శంకరాపల్లి కానీ గోవిందపల్లి కావచ్చు, ఇస్లాంపురం కానీ ఇంకొకపురం కానీ అంతటా అన్ని వర్గాలు వస్తుంది. మరి ఎందుకు వేసిండ్రు? ఒక విధమైన విశ్వాసం. సంజయ్ కుమార్ అనేటువంటి ఎవరు కూడా ఇబ్బంది పెట్టాడు, పనిచేస్తుందనే నమ్మకం. ఒక మెట్టు దిగేగా అందరి దగ్గరికి పోతాడు, పని చేసుకొస్తాడు నమ్మకం. అట్లనే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఆ రకంగా మాట్లాడారు. చేసినప్పుడు ఏం చెప్పారు?
మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాళ్ళని కౌన్సిలర్ గెలిపించుకున్నాను. ఇప్పుడు మొన్ననే కరీంనగర్ చెప్పిన మాట 4 రోజుల కింద నేను తమ్ముడు వెంకట గారు అక్కడ ఉన్న సభ నేను పోయి నిరత పత్రం ఇచ్చిన 50 రోజులు పెద్దగా అయితే ఏమైందని అందరూ అనుకుంటారు. పెట్రోల్ పంపు నా సొమ్ముతుంది గెలవడే పోతాం అనుకుంటారు. ఆయన కానీ పోతే ఏమీ పడకూడదు. అంతకు అందంత రాస్తుంది. దాని మా చంద్రశేఖర్ బిల్డింగ్ కూడా కొద్దిగా జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా వస్తుంది. చంద్రశేఖర్ గౌడ్ గారు శ్రీనివాస బంగ్లా కూడా కొద్దిగా కడలేదు. మరి అవసరం ఉన్నప్పుడు త్యాగం చేయాల్సింది. పక్కనే నా ఊరు అంతర్గామం రాజేశ్వర గౌడ్ గారు ఊరు, దేవయ్య గారు ఊరు, దేవయ్య గారు అందరూ కూడా ఇంటికి ఇక్కడ ఉంటుంది. మన వాళ్ళేనా పెద్ద పెద్ద మంత్రులు చేసిన మా ఊళ్ళే జరిపించేది. మా చిన్నతాత ఎంపీ ఎప్పుడో కాంగ్రెస్ ఫస్ట్ పార్లమెంట్ మెంబర్. నా భార్య సైడ్ చొక్కరావు గారు మా సారయ్య గారి గురువుకు దోస్తు. ఈ దమ్ములు కూడా తాతలేదు, నాకు కూడా తాతలేదు. నాకైతే పూర్తిగా బిడ్డని నాకు ఇష్టం. కాబట్టి ఎక్కువ చరిత్ర చూసుకుంటా సేవగా గారికి రాజకీయాలు వచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నాకు నేను పోయి అక్కడ పని చేసుకొస్తా. నాకు అనుకూలంగా ఉండే సోదరి స్వతంత్రంతో వచ్చి మీకోసం ఈ రోడ్డు కావాలన్నా ఈ మోరు కావాలన్నా అని చెప్పి ధైర్యంగా స్వతంత్రంగా వచ్చే సోదరి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పక్షాన పోటీ చేస్తున్న విద్యావంతురాలు మాధవి లతకు చేతి గుర్తుపై ఓటేసి జరిపించాల్సిందిగా విజ్ఞప్తి వస్తారు. విషయాలు చెప్తా. రాజకీయాల్లో ప్రతి 5 సంవత్సరాలకి రాజకీయాలు వస్తాయి. మనం అనుకుంటాం రాజకీయాలు వచ్చినప్పుడు మనకేమవుతుంది, ఎవరికో ఒకరు ఓటేస్తాంలే అని చెప్పని ఆఖరి నిమిషంలో పొద్దెక్కినాక రాత్రి ఏదో మాట్లాడుకొని పొద్దున వేసి ఓటేనికి పోయినప్పుడు 2-3 అడిగి ఎవరికి ఓటేయాలని చెప్పి ఎక్కువ మంది ఎవరు చెప్తే వాళ్ళకి పోయి ఓటు కూర్చొస్తాం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు మనం ఓటేసినోడే మనల్ని పాలించేది. సరైన వ్యక్తిని మనం ఎన్నుకోకపోతే, సరైన వ్యక్తికి మనం ఓటు వేయకపోతే 5 సంవత్సరాలు మనకు కష్టం అని అంటే మనం కనీసం చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటోడు ఉండడు. ఇంటి బయటికి వెళ్తే డ్రైనేజ్ సమస్య ఉందంటే ఫోన్ చేస్తే పట్టించుకునేటోడు ఉండడు. ఇలా అనేకమైన సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యమైన సమస్య ఆరోగ్యానికి సంబంధించి సుమారు ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మన ఆరోగ్యానికి మనం ఖర్చు పెడతాం. ఎంత గరీబుడైనా ఎంత ధనవంతుడైనా ప్రతి నెల 5,000 రూపాయలు గోళీలకి ఖర్చు పెట్టాల్సిందే. ఏమి ఆరోగ్యానికి ఏం లేకపోయినా జ్వరానికో తగ్గికో సర్దికో డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, గోళీలు తెచ్చుకోవాల్సిందే, లేదా బీపీలు షుగర్లు టెన్షన్ కి సంబంధించిన మాత్రలు తెచ్చుకోవాల్సిందే, వాడాల్సిందే. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా ఏదైతే 26వ డివిజన్ కి సంబంధించి ఈ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక హెల్త్ కార్డు ఇచ్చారు. అది అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు ఒక హెల్త్ కార్డు, ఒక హాస్పిటల్ మనకు అందుబాటులో ఉండాలంటే మనకి ఏ చిన్న సమస్య ఉన్నా, అర్ధరాత్రి పూట ఏ సమస్య ఉన్నా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మన హెల్త్ కార్డు చూపిస్తే రూపాయి ఖర్చు లేకుండా మనకు రోగం నయమవుతుంది. ఇది కేవలం పేదవారికి కాదు, ధనికులకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో పైసలు ఉంటాయి, సరైన సమయానికి పైసలు అందవు, లేదా మన భూమి పైన ఇంకా దేనిపైన బంగారం పైన పైసలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి పూట ఏదైనా వ్యాధి వస్తుంది, హాస్పిటల్ పోతాం, అప్పటికప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 కట్టాలంటారు. కట్టలేని స్తోమత పరిస్థితిలో ఉంటాం. అటువంటి ఆపద సమయంలో మనకి హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీకు అవకాశం హెల్త్ కార్డు వాళ్ళు అందిస్తామని చెప్పారు. ఏదైనా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించినందుకు మీరు తప్పనిసరిగా ఏదైతే సంబంధించి వారికి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా సంపూర్ణ బాధ్యత మీరు తీసుకోవాలి. అవసరమైతే ఒక చట్టం తెలిసి ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ కోసము హెల్త్ బీపీ అప్పటికప్పుడు చెక్ చేయడానికి ఒక అటెండర్ తో పాటు ఈ వార్డులో మీరు ఆఫీస్ తెరవండి. అందులో బేసిక్ హెల్త్ ఫెసిలిటీ మీరు వారికి అందుబాటులో పెట్టండి. వారికి ఏ సమస్య ఉన్నా కూడా సమస్య గొంతుపైకి రాకముందే ఇమీడియట్ గా చిన్నగా రోగం ఉన్నప్పుడే తెలిస్తే ఆ సమస్యని పరిష్కరించగలుగుతాం. ఎమ్మెల్యేగా గెలిపించారంటే వారు కూడా వృత్తిపరంగా డాక్టర్లు వచ్చారు. నేను కూడా అనేక మందికి ఏదైతే హుజరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా బాబాయ్ అని చెప్పి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పగానే పంపిణీ చేసి పెడతా అని చెప్పి రూపాయి తీసుకోకుండా చేసే నాయకులు వాళ్ళు ఉన్నారు. అదే రకంగా రేపు పొద్దున ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ అక్కడిని గెలిపించుకుంటే కూడా వారు కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. టికెట్ విషయంలో కొంచెం అది ఉంటే కూడా నేను చెప్పిన ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వారి ప్రజలకి సేవ చేస్తారు. వారితో పాటు నాకు కూడా అనుభవం ఉంది, వారితో నాకు కూడా సాన్నిధ్యం ఉంది. మీ సంపూర్ణ సహకారం ఉండాలంటే నా విజ్ఞప్తి మేరకు వారు అప్పటికే టికెట్ ఇస్తామని అనుకోరు, కానీ మళ్ళీ చెప్పినందుకు తప్పనిసరిగా వారికి కేటాయిస్తానని చెప్పి కేటాయించినందుకు సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాసన మండలి సభ్యులు ఉన్న ఎమ్మెల్యే గారు అడగక ముందే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పేజీలు ఇచ్చి రోజు చాలా మంది కొంతమంది నేతలు మాట్లాడతారు, ఎమ్మెల్యే గారి పైన విమర్శలు చేస్తారు. కానీ నేను సంపూర్ణంగా ఏదైతే వ్యక్తిగతంగా సంపూర్ణంగా
సరే నాకు దగ్గరి బంధువు అయినప్పుడు కూడా రాజకీయాల్లో నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటా. ఆ తీసుకునే కొంతమందిలో ఈరోజు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఒకరు. ఎందుకంటే వృత్తిపరంగా నేను కూడా వృత్తిపరంగా ఒక డాక్టర్నమ్మా. అటు వృత్తిని చేస్తూ రాజకీయం చేస్తూ చాలా కష్టం. వారు వృత్తిపరంగా వారు వృత్తిని చేస్తూ మీకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తూ వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అనేక సందర్భాల్లో వారితో పాటు 2-3 జాగ్రత్తలు నేను వెళ్ళినప్పుడు చూసిన. మేము ఇద్దరం కలిసి శ్రీశైలం పోయినప్పుడు వారి హెల్త్ ఎంత ప్రాబ్లం ఉన్నా ఆరోగ్యపరంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న సమస్య నేనే చెప్తుండే, ఇన్ని ఫోన్లు వస్తే ఫోన్ కొంచెం సేపు సైలెంట్ చేసి పక్కన పెట్టండి మీకు బాగాలేదు కదా అంటే, లేదు వాళ్ళు మనం నమ్మి ఓటేసారు వాళ్ళకి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని చెప్పని ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయి వచ్చే లోపల సుమారు 400 ఫోన్లు మాట్లాడేది ఇక్కడ ప్రజల సమస్యలపై. అటువంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో వారికి కలిసి నడుస్తుంది. చాలా గట్టిగా చెప్పింది. ఒక అభ్యర్థి పోటీ చేసే ముందు ఎమ్మెల్యే నిలబెట్టి అడిగే ఎవరితో అమ్మాయి చేసే వాళ్ళు అర్థం చేస్తాను. అందరికీ మీ ఆశలు ఉండాలని అలాంటి ధైర్యంతో మనకి అందరి సందర్భంలో ఎమ్మెల్యే గారి స్వయంగా గట్టిగా అడిగిందంటే ఇంత గుడేలేదు అమ్మాయికి. మాధవిని మీరు ఆశీర్వదించి దీన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయడమ్మా. మీ వార్డు అంతలాగా ఎంత బాధిస్తారు. హెల్త్ గారు ఇస్తే మా మిత్రులు చెప్తాను హెల్త్ గారు చాలా మాట్లాడుతున్నారు. మీరు మన గతంలో డాక్టర్ రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి 5 లక్షలు రాజు ఆరోగ్య శ్రీ పేరుతో ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వచ్చి గారు ఏమంటే 10 లక్షలు చేశాను. ఇక్కడ ఏంటంటే కరీంనగర్ హైదరాబాద్ కూడా మంచి కాంగ్రెస్ హాస్పిటల్ పోయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు డబ్బులు ఇస్తున్నారు. ఇవాళ చెప్పి చాలా మంది చాలా మంది ఇక్కడ గతంలో సన్నపేరు దేశం 29 రాష్ట్రాలు ఎవ్వరి పని ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సంతం చేస్తుంది. అంటే తెలంగాణ సంవత్సరం మీరు కూడా ఎమ్మెల్యేగా పనిచేసి నిలలేకపోయాడు. కానీ ఇవాళ చాలా తెలుగుదేశం కాంగ్రెస్ ఎన్నో మేళ్ళ పేరుతో 5 లక్షలకు మళ్ళీ వస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేపడుతుంది. మన ముఖ్యంగా మొన్ననే తుప్పలని పోయినప్పుడు గంటలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మా ఇక్కడ సిగ్నల్ గారు మా ఎమ్మెల్సీ గారు చెప్పారు మా వెంకట ఎవరి మీటింగ్ వాళ్ళది అప్పు సాధించేది మీరు సంజయ్ గారు. జగిత్యాల ఎమ్మెల్యే గారు చెప్పేది మైనింగ్ రోడ్డు కోసం నేను ఇస్తున్నా శాంక్షన్ అయిపోతున్నాడు. అటు ముఖ్యమంత్రి చెప్పి నాకు జీవనాడు. ఈ ఉమ్మడి జిల్లాలో పెద్దెత్తున అన్ని కులాల వారికి ఎస్సీ బీసీ మైనార్టీ ఏ కులం అందరికీ కూడా ఒక్కడే ప్రాంతంలో ఉండడానికి ఎన్టీఆర్ స్కూల్ కూడా సంఖ్య 25 ఎకరాల 200 కోట్లతోటి మన పిల్లలు భవిష్యత్ మన భవిష్యత్తు చదువుకుంటేనే కదా తెలుగు తెలుసుగా ఈ స్థాయి ధైర్యంగా నిలబడ్డ డాక్టర్ ఇప్పుడు అమ్మాయి ఇంజనీర్ మా మిత్రుడు డాక్టర్ అయ్యి వల్ల చదువుంటే దేనికి అక్కడ మనం చదువుంటే దేనికి అక్కడ అంటే సంజయ్ గారు నేను ఒక్కరి చదువుకుని డాక్టర్ అవుతాయి కాదు నా పాత పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయి వెతికి